హాయ్ అందరికీ. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి. మనం బీరకాయ తొక్కు తీసి కర్రీ వండుకున్న తర్వాత మిగిలిన బీరకాయ చెక్కులు ఉంటాయి కదండి, ఇలా బీరకాయ చెక్కుల్ని పచ్చిమిర్చి కలిపి ఇలా చట్నీ చేసుకోవచ్చు. ముందుగా పచ్చిమిర్చి వేయించి పక్కకు పెట్టుకోవాలి. బీరకాయ తొక్కుల్లో కొద్దిగా రుచికి సరిపడినంత చింతపండు, వెల్లుల్లిపాయలు కలిపి కొద్దిగా మగ్గనివ్వాలి. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గనిస్తే దాంట్లోకి కొద్దిగా చెంచా ఒక చిన్న టీ స్పూన్ మెంతులు, ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు క్వాంటిటీని బట్టి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మగ్గిన తర్వాత ఈ ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చీలు కూడా కలిపేసి కొంతసేపు ఆరనివ్వాలి. నార్మల్ టెంపరేచర్కి మిక్సీ పట్టుకోవడానికి కానీ దంచుకోవడానికి. కొద్దిగా ఉప్పును తగినంత యాడ్ చేసుకోండి. నేనైతే ఒక చెంచా పావు వేసాను నా క్వాంటిటీకి తగ్గట్టు. ఉప్పు తగినంత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, అన్నీ కలిసిపోయేటట్టు, ఉప్పు అన్నిటికీ పట్టేటట్టు. తర్వాత దీన్ని ఒక మిక్సీలో, రోలు కుదరదు కాబట్టి మేము మిక్సీలో చేసాము. రోలు ఫెసిలిటీ ఉన్నది చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా ఇలాగా చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఒక 2-3 చెంచాలు నూనె వేసుకొని దాంట్లో కొద్దిగా శనగపప్పు, పచ్చెనగపప్పు, ఇంకా కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఒక చెంచా, 2 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా చిటపటలాగేలాగా వేయించుకొని ఆవాలు చిటపటకొన్నట్టు. కొద్దిగా ఇంగువ ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా కొంచెం మంచిది. ఎందుకంటే ఈ బీరకాయ తొక్కులో మనకు మంచి పోషక విలువలను, ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పోపుని మనం నూరిన చట్నీకి మిక్సీ చేసుకుని కలిపేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకుంటే ఉప్పు తగినంత చెక్ చేసుకుంటే, మేమైతే వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. అడిషనల్గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు. సో కొద్దిగా ఆ నూనె అంతా లోపలికి ఇంకిపోయే విధంగా కొద్దిగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. సరే, థ్యాంక్ యూ.